అందరికీ నమస్కారం. రాజకీయాల్లో లేఖీగాళ్ళు ఎక్కువయ్యారు. వీళ్ళు చేసే పని ఏందయ్యా అంటే, ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో, ఎవరైతే సహోద్యోగులు ఉంటారో, రాజకీయంగా వీళ్ళు చేసే గందరగోళ పరిస్థితులే. అటు వైసీపీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ, ఇతర పార్టీలు ఏ పార్టీలు అయినా కూడా పొలిటికల్ గా వీళ్ళు ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్లు ట్రాప్ చేయటం, వాళ్ళతోటి నూడు కాల్స్ మాట్లాడటం, వీళ్ళు చేసేటువంటి పనులనే గందరగోళం అనే రాష్ట్రంలో వీళ్ళ వ్యవహారాలు కూడా మహిళలు చేదరించుకుంటున్నారని మనం తెలియజేసుకోవచ్చు. నిన్న రైల్వే కోడూరులో జరిగినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళంతా కూడా సింగిల్ టైప్ ఎమ్మెల్యే. గతంలో మనం అంబటి రాంబాబు ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా, పెద్ద పెద్ద రాజకీయాల గురించి మాట్లాడతాడు కదా. ఆయన చేసిన వ్యవహారాలు జనాలకు తెలియవు. అంత గతంలో ఆయన ఒక మహిళని ఫోన్ లో మరి మాట్లాడిన తీరు తెలియదు. గోరంట్ల మాధవ్ సంగతి తెలియదు జనాలకి. వాళ్ళ న్యూడ్ వీడియోలు బయటపడలా. అదేవిధంగా బీజేపీకి సంబంధించి నడి రోడ్లో బీజేపీ ఎమ్మెల్యే ఒక మహిళను చేసినటువంటి గందరగోళ పరిస్థితులు జనాలకు తెలియదు. వీళ్ళంతా చేసే పని ఏంటంటే శాడిస్టులు అనమాట. ఆడ మనిషి ఒంటరిగా కనిపిస్తే చాలు వీళ్ళకి, వీళ్ళు చేసేటువంటి వ్యవహారాలు, వీళ్ళు చేసేటువంటి అంటే ఫోన్లో నూడు కాల్స్ మాట్లాడటం, అంటే వీడియో కాల్ మాట్లాడుకునేటప్పుడు నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఆ మహిళ బయటకు వచ్చి చెప్తా ఉంటే ప్రజలు గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంటే దీన్ని కూడా ఒక్కొక్క మీడియా వక్రీకరిస్తా ఉంది. అంటే ఆ అమ్మాయి ఏం డిమాండ్ చేసిందా, మరి ఈ చూపించే అనేది కూడా వారంతా బయటికి లాగే పనిలో వాళ్ళైతే ఉన్నారు. అదే వాళ్ళకి గనక జరిగితే తెలుస్తూ ఉంటది. సో డిమాండ్ చేసిందా లేదా అనేది కేసులు పెట్టిన తర్వాత పోలీసులు ఆ ఫోన్లు ట్రాప్ చేస్తారు. దానికి సంబంధించి ఎంక్వైరీ ఉంటది. అది వాస్తవంగా జరిగిందా లేదా అనేది మరి వాళ్ళు నివేదిక తయారు చేస్తారు. దానికి సంబంధించి కొంత ఈ కాలగమనంలో కూడా తెలుస్తాయి అలాంటి విషయాలు. అసలు వాళ్ళిద్దరి మధ్య అరవ శ్రీధర్ అనేటువంటి ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీ లో ఆ అమ్మాయికి సంబంధించి అమ్మాయి ఒక సూపరింటెండెంట్ గా కూడా మరి మెడికల్ కి సంబంధించి మంచి ఉద్యోగం చేస్తా ఉంది. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పరిస్థితులు ఏంది, వాళ్ళిద్దరి మధ్య జర్నీ నడిచినప్పుడు మరి నిప్పు లేకుండా పొగొస్తుందా అనేది కూడా ఆలోచించాలా. వారిద్దరి మధ్య అంతలాగా కూడా మరి హైప్ రావటానికి గల కారణాలు మరి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే ఈరోజు మహిళలకు రక్షణ ఎక్కడ ఉందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఫోన్లో నూడు కాల్స్ మాట్లాడుకోవటం, వీడియో కాల్స్ చేస్తూ అవతల ఫోన్కి తెలియదు కదా ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా మంత్రి అనేది. మరి కనీసం అవతల వ్యక్తి రికార్డ్ చేస్తారు, వేరే ఫోన్ తోటి రికార్డ్ చేయొచ్చు, లేదంటే సీసీ కెమెరాలతో రికార్డ్ చేయొచ్చు అనేటువంటి కనీస మర్యాద, అంటే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళంతా కూడా ఫోన్లో ఇష్టారీతిన అవతల పక్క అధికారం ఉందని కదా, అధికార దర్పం ఉంది, అధికార దాహం ఉందని చెప్పి అవతల ఒక మహిళ మరి వేడుకుంటున్నా కూడా వాళ్ళని ట్రాప్ చేయటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద అసభ్యకరంగా వీళ్ళైతే భార్యల దగ్గర ఎట్టుంటారో లేదో తెలియదు కానీ బయట వీళ్ళ రాజకీయాల్లో ఇప్పుడు కొన్ని వీడియోలు బయటకు వస్తా ఉంటే మరి ఇవన్నీ చూసి మహిళలు కూడా చేదరించుకుంటా ఉన్నారు. ఒకప్పుడు సెక్స్ అనేది బెడ్రూమ్ లో జరిగేటువంటి కార్యక్రమం ఈ రోజు నిద్ర లేచిన కాడ నుంచి నిద్రపోయిందా కూడా ప్రతి ఒక్కరు దాని మీదే దృష్టి పెడతా ఉన్నారు. ప్రజాపాలన పక్కకు పెట్టి ఒక ఎమ్మెల్యే అంటే ఎక్కడైనా కూడా ప్రజా సమస్యలు పరిష్కరించాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో మరి ఎంతమంది మహిళలను ట్రాప్ చేసి ఆ బయటపడి అయితే కొన్ని, బయటపడకుండా ఉన్నాయైతే ఎన్ని ఉన్నాయా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని బయటపడుతున్నాయి. బయటపడకుండా ఎంతమంది మహిళలు తమ ఆర్తనాదాలు, ఎంతమంది మహిళలు బయటకు చెప్పుకోలేకుండా మనోవేదనకు గురవుతున్నారో అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని మనం తెలియజేసుకోవచ్చు. ఇటు రాజకీయాలని కొంతమంది ఏం చేస్తున్నారా అంటే వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ ఏదో మహిళ ఒక సమస్య మీద వచ్చింది, ఒక మహిళకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలి కానీ మహిళ మీద కన్నేయటం, ఆ మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళను లోపరుచుకోవటం, వాళ్ళ గందరగోళాలు సృష్టించడం, అంటే వీళ్ళకి చెట్టుకు చేరగట్టినా కూడా కాపురం చేసే బ్యాచ్ అంటారు. వీళ్ళని రాజకీయాల నుంచి సస్పెండ్ చేయాలి. ఒక మహిళ బరి తెగించి బయటకు వచ్చి నా మీద అత్యాచారం చేశాడు, నన్ను నూడు కాల్స్ చేశాడు, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వన్నాయి అంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు ఆయన ఎంత డిమాండ్ చేసి వాడు చేస్తేనే కదా అమ్మాయి డిమాండ్ చేయటానికి. అది పోలీసులు ఏమేమి చేశారా అనేది పోలీసు వ్యవహారాల్లో ఆ కేసులు పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఒక విచారణ కమిటీ
ఉంటది కాబట్టి దాన్ని బయటకు తీస్తారు. ఈ మీడియా ఎలా ఉంది అంటే అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు ప్రచారం చేసే ఈ బ్యాచ్లు ఎక్కువైపోయారు. మీడియాలో కూడా కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కనుక ఎవడైతే ఒక మహిళ గురించి వక్రీకరిస్తూ ఒక మహిళ గురించి మరి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళ ఇళ్లలో జరిగితే వాడికి తెలుస్తుంది ఈ నొప్పి ఏంది, ఈ బాధ ఏంది అనేది. ఈ విధంగా ఇబ్బంది పడ్డాను, తన కొడుకుని చంపేస్తానన్నాడు, తన భార్యతో తన భర్తతో ఈ విధంగా మాట్లాడాడు, ఒక ఎమ్మెల్యే స్థాయి మరిచి తన కోసం గేటు బయట నుంచున్నాడు, నన్ను ఈ విధంగా ఇబ్బందులు పెట్టాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ గ్యాప్ లో నన్ను రోజు లైంగికంగా వేధించాడు, తనకి సంబంధించినటువంటి గర్భిణీలు తీయించాడంటే ఏ హాస్పిటల్లో తీయించాడు, ఎక్కడ తీయించాడు, ఏ డాక్టర్ తీసాడని వాళ్ళకి గందరగోళ పరిస్థితులు సృష్టించుతూ ఆ ప్రెస్ మీట్ లో కూడా మహిళలను మనోవేదనకు గురి చేయటమే. ఇదే ప్రశ్న వాళ్ళు ఎమ్మెల్యేలను అడగగలడా? ఇదే ప్రశ్న ఎమ్మెల్యే దానికి సంబంధించి ఇంతవరకు క్లారిటీ ఇచ్చారా? ఆ పార్టీ లీడర్ అయితే అసలు మీడియాతో మాట్లాడటానికి ఆ విషయాన్ని నిన్న జరిగినటువంటి అక్కడ ఎయిర్పోర్ట్ లో ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయం అడిగితే డిప్యూటీ సీఎం లో హోదా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా రాజకీయంగా ఎవరైతే మహిళల సంక్షేమానికి కృషి చేస్తారో, మహిళల పట్ల గౌరవంగా ఉంటారో వాళ్ళు రాజకీయంగా 10 కాలాల పాటు ఉంటారో ఆ పార్టీ 10 కాలాల పాటు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళల్ని ట్రాప్ చేసి వాళ్ళని నిసిగ్గుగా మాట్లాడేటువంటి లీడర్లపై కూడా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి రాత్రి మాత్రమే మరి అరవ శ్రీధర్ను పక్కన పెట్టడం జరిగింది. జనసేన పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో మరి యాక్టివ్ గా ఉండొద్దు, మరి దీనికి సంబంధించి ఒక వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఒక విచారణ కమిటీని నియమించడం జరిగింది. సో ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత అమ్మాయి గతంలో సీఎంను కలిసానంటుంది, ఎస్పీని కలిసానంటుంది, సిఐని కలిసానంటుంది. ఒక మహిళ తనను ఒక ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ప్రెస్ మీట్ చెప్పినా, సాక్షాత్తు సీఎంని కలిసిన, ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళినా, పోలీసు కార్యాలయంలోకి వెళ్ళినా ఇంతవరకు ఆ మహిళకు న్యాయం జరగకపోవటం రాబోయే రోజుల్లో మరి రాజకీయాల్లో ఏం జరుగుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ విధంగా సింగిల్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఈ ఆడబిడ్డలపై మహిళలపై వికృతానందం పొందుతూ వాళ్ళ మీద విరుచుకుపడుతూ వాళ్ళని గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నాయి. అది వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, అది ఏ పార్టీ అయినా కానీ ఒక ఆడబిడ్డ మీద మరి నిసిగ్గుగా మాట్లాడేవాడు, నూడ్ కాల్స్ చేసేవాడు, వీడియో కాల్స్ చేసేవాడు, మరి వీటన్నిటిని కూడా మరి అరికట్టాలంటే కఠినమైనటువంటి చట్టాలు రావాలి, వాళ్ళ మీద పర్యవేక్షణ రావాలి, వాళ్ళకి భయం అనేది రావాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది, మన భారతదేశం సుభిక్షంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చేస్తా ఉన్నారు. ఇవి పాలకులకు పడతాయా వాటి మీద మరి, ఎందుకంటే రేపు జరిగేటువంటి పరిస్థితులే వీటికి ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు.